దేవదేవుని నామానికి మహిమ కలుగునట్లుగా మనందరికీ కూడా ఈ ఆరాధనలో నడిపించిన ప్రభునకు మరొకమారు వందనాలు తెలియపరుస్తూ లేఖన భాగములను మనము ధ్యానం చేసుకుందాం. కొలస్సీ సంఘానికి పౌలు గారు పత్రికను రాశాడు. ఆ సంఘానికి పత్రిక రాయవలసినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పుల్లారా, 2వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు గనక మనం చూస్తే ఆ సంఘానికి ఎందుకు ఆయన ఆ పత్రిక రాశాడో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు రాశాడంటే పుల్లారా, అనేక మంది మనుషుల ఆచారాల ప్రకారము లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి జీవిస్తున్నారని, మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే విశ్వాసులు అయిన బిడ్డలను చెరబట్టుకొని వెళ్తా ఉన్నారు అని పౌలు గారికి వినపడింది. అప్పటి వరకు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి పౌలు గారు విన్నటువంటి విషయం ఏంటంటే, నిరర్ధకమైనటువంటి తత్వ జ్ఞానము చేత కొంతమంది విశ్వాస స్థితిలో ఉన్నటువంటి వారిని చెరపట్టుకొని పోతా ఉన్నారు. కాబట్టి వారు అలాగా చెరపట్టుకొని పోవుట ఏమాత్రం ఇష్టము లేనటువంటి పౌలు గారు ఏమాత్రము కూడా క్రీస్తును విడిచి దూరమై పోవాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి, అంటే నిరర్థకమైనటువంటి తత్వజ్ఞానము చేతతో మనుషులను గలిబిలి చేస్తున్నటువంటి వారిని ప్రభునందు విశ్వాసమునందు స్థిరపరచాలి అనేటటువంటి ఉద్దేశముతో పౌలు గారు కొలస్సీలకు ఈ పత్రికను రాశాడు. ఆయన ఎప్పుడు కూడా కొలస్సీ సంఘానికి రాలేదు పుల్లారా. ఆయన విన్నాడు. ఏం విన్నాడంటే, ఇదిగో విశ్వాసులైనటువంటి వారిని కూడా అనేక మంది వచ్చి వారి విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే దూరం చేస్తూ ఉన్నారు, పాడు చేస్తూ ఉన్నారు అని గ్రహించిన ఆయన ఈ పత్రికను వారికి రాశాడు. రాస్తూ అంటారు కదా, 1వ అధ్యాయము 28, 29 వచనాలు గనక మనం చూస్తే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు ఎలాగంట పుల్లారా, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో, ఎవరికంట, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని అంటా ఉన్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ సువార్త ఎలాగ ప్రారంభమైంది, ఎటువంటి క్రమంలో ఉందో పౌలు గారు ఆ సంఘానికి చెప్తా ఏమంటున్నాడంటే, మా ప్రయాస మా భారం అంతా కూడా ప్రతి మనుషుని కూడా క్రీస్తు ఎదుట సంపూర్ణుడుగా చేయాలి. క్రీస్తు ఎదుట సంపూర్ణుడుగా పరిపూర్ణుడుగా నిలబెట్టాలి. ఆయన ఎదుట సంపూర్ణుడుగా నిలబెట్టాలంటే ఇక్కడ కొన్ని విషయాలు జరగాలి అని అంటా ఉన్నాడు పౌలు గారు. ఎలాగా? మొదటిగా ప్రకటించే మేము, బోధించే మేము జ్ఞానముతో నింపబడాలి. నెంబర్ 1, వింటున్నటువంటి విశ్వాసులు ఒకానొక దినాన సంపూర్ణులుగా క్రీస్తు ఎదుట నిలబడాలంటే వారికి ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి వారు మొదటిగా సమస్త జ్ఞానముతో ఉండాలి. రెండోది, ఆ జ్ఞానముతో నింపబడినటువంటి వారు ఏం చేస్తారంటే ప్రతి మనుషునికి బుద్ధి చెప్తారంట. బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధిస్తారు. చూడండి, సమస్త జ్ఞానముతో నింపబడిన దైవజనులేమి, జ్ఞానముతో నింపబడినటువంటి పరిచారకులేమి, సువార్తను ప్రకటించేటటువంటి వారేమి, ఆ జ్ఞానముతో నిండుకొన్న తదుపరి వారు మొదటిగా ఏం చేస్తున్నారంట, ఆ బిడ్డలకి బుద్ధి చెప్పే పనిని ప్రారంభం చేస్తా ఉన్నారు. విశ్వాసులకు బుద్ధి చెప్పే పనిని ప్రారంభం చేస్తా ఉన్నారు. బుద్ధి చెప్పుచు, బోధించుచు
ఎవరిని ప్రకటిస్తున్నాడంటే నజరేయుడైనటువంటి క్రీస్తును. ఆమేన్. చూడండి, ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే గాని ఒక విశ్వాసి ఆయన ఎదుట సంపూర్ణుడుగా నిలబడలేడు. ఇప్పుడు అరకొరతో మనం ఆయన ఎదుట నిలబడలేం, సగం సగంగా ఆయన ఎదుట మనం ఏమాత్రం కూడా నిలబడలేం. ఆ విషయం పౌలు గారికి తెలుసు కాబట్టి, ఇదిగో మనము ప్రయాసపడుతున్నాం, ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు, ఈ ప్రయాస నిరర్థకం కాకూడదు, మనం ప్రకటించేది స్టిఫ్గా బలముగా ప్రకటిస్తూ, ఇదిగో విశ్వాసులకి బుద్ధి చెప్తూ ఖండిస్తూ మనము వారిని ఎలాగైనా సంపూర్ణులుగా చేయాలి అనే ఒక ఆలోచన పౌలు గారిది. సంపూర్ణులుగా లేకపోతే ఇందాక మనం ఏమని చూసాం, నిరర్థకమైన తత్వజ్ఞానముతో వారందరూ వచ్చి ఏం చేస్తున్నారంట, మోసపరుస్తా ఉన్నారు. నిరర్థకమైన తత్వజ్ఞానముతో సంపూర్ణ స్థితిలోనికి రావాలి అని అనుకుంటున్నటువంటి బిడ్డలను కొంతమంది ఏం చేస్తారంటే కొలస్సీ సంఘంలో మోసపరుస్తా ఉన్నారు. అప్పుడు వారిలో సంపూర్ణత ఏమాత్రం కూడా రాదు. కావున మనము ఆ సంపూర్ణతలోనికి వారిని నడిపించాలంటే వారికి బుద్ధి చెప్పాలి. ఎవరికంట, మనుషునికి, అంటే సంఘములో ఉన్న బిడ్డలకి ఏం చెప్పాలి? ఇప్పుడు మరి మనకు బుద్ధి లేదా అంటే ఉంది కదా, జ్ఞానం లేదా అంటే ప్రభు అడిగేటటువంటి వారికి ధారాళముగా జ్ఞానం ఇస్తాడు కదా, అన్నీ మనం కలిగి ఉన్నాం. అయినా ఆయన ఎందుకు బుద్ధి చెప్పాలి అనే మాటను వాడాడు అక్కడ? ఎందుకు ఆ మనుషులందరికీ కూడా బుద్ధి కలగాలి అనేటటువంటి మాట వాడాడంటే, పునరా మీరు గమనించగలిగినట్లయితే మనుషుల బుద్ధి ఎప్పుడు ఎలాగ మారిద్దో తెలియదు. సందర్భాన్ని బట్టి బుద్ధి మారిద్ది, సమయాన్ని బట్టి బుద్ధి మారిద్ది, సంఘటనను బట్టి మారిద్దండి, రోజును బట్టి మారిద్ది, ఎదుట ఉన్న పరిస్థితిని బట్టి బుద్ధి మారిద్ది. మన బుద్ధి మారదు అని అనుకున్నా మోసపరిచేటటువంటి వారు అందరూ చేంజ్ చేస్తారు, బుద్ధి మార్చేటటువంటి ప్రయత్నంలో ఉండిపోతారు. కాబట్టి మీకు ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పుచు మేము ఆయనను ప్రకటిస్తా ఉన్నాం. ఇందులో మాకు వచ్చే లాభం ఏంటంటే, నాకేం లాభం లేదు, మీరు ఆయన ఎదుట ఎలా నిలబడాలంట, సంపూర్ణులుగా. దేవునికి స్తోత్రం. ఏమైనా లాభం ఉందా ఆయనకి? లేదు. ఏమైనా కాసులు వస్తున్నాయి ఆయనకి? లేదు. మరి నిందలకి అవమానాలకి తలొక్కి కేవలము ఎవరి ఎదుటంట, ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టాలి. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, 10వ అధ్యాయము చూడండి ప్రియరా, 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఒక్క అర్పణ చేత పరిశుద్ధ పరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులుగా ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు సంపూర్ణతలోనికి మనం ఎలా వస్తామంటే, ఒకే ఒక్క అర్పణ అంట పిల్లరా. ఆయన చేసిన బలియాగము, ఆయన చేసిన ఆ త్యాగము సదాకాలము మనకేం తీసుకొచ్చిద్దంట, సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేసిద్దంట. అంటే లోకములో ఎవరు మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేస్తారంటే, ఆయన అర్పించినటువంటి ఆ అర్పణ మాత్రమే, ఆ త్యాగము మాత్రమే, ఆ శిలువ త్యాగము మాత్రమే సదాకాలం అంట. ఆమేన్. కొన్ని దినాల పాటు కాదు కానీ, కొన్ని మాసముల పాటు కాదు కానీ, కొన్ని సంవత్సరముల పాటు కాదు కానీ, సదాకాలము ఆయన అర్పించినటువంటి అర్పణ, ఆ బలి నిన్ను నన్ను సంపూర్ణులుగా చేస్తుంది. ఈ పౌలు గారి భయం ఏంటంటే, సంపూర్ణులుగా ఆయన అర్పణ చేసింది కదా, ఒకవేళ ఎక్కడైనా ఈ బిడ్డలు తప్పిపోతారేమో, ఎక్కడైనా ఈ బిడ్డలు మరలా సంపూర్ణ స్థితి నుంచి బయటికి వచ్చేస్తారేమో అనే భయము ఆయనలో ఉండిపోయింది. ఎందుకంటే కింద మనం చూసాం కదా, అనేక మంది వచ్చి నిరర్థకమైన ఉపయోగం లేని తత్వజ్ఞానముతో మోసం చేస్తారనేటటువంటి అలజడి, భయము ఎవరిలో ఉన్నదంటే పౌలు గారిలో ఉన్నది. ఎందుకు ఆయనకు ఆ డౌట్ వచ్చిందంటే పుల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాటను గనక మనం కోట్ చేసి గనక చూస్తే 11వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఒకటి ఉంటుంది చూడండి పిల్లలు. 11వ అధ్యాయం 3వ వచనం,
కుయుక్తి చేత ఒకనిని మోసపరిచినట్లు క్రీస్తు ఎడలనున్న, చూడండి పిల్లల, క్రీస్తు ఎడలను ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోనేమో అని. అది పౌలు గారి భయం ఎంత ఉందో చూడండి పిల్లరా. ఎట్లయినా అంటే మోసం చేసేవాళ్ళు నాకు చెప్పే కదా, ఎట్లయినా మోసం చేస్తారు. దానికి ఆయన దేన్ని కోడ్ చేస్తూ చెప్తున్నారంటే, సర్పము తన కుయుగితో అవ్వను మోసం చేసింది కదా, తన జ్ఞానముతో అవ్వను మోసం చేసింది కదా, అలా మోసపరిచినట్లే ఇక్కడ అంటున్నారు కదా, క్రీస్తు ఎడలనున్న సరళత, క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి, ఆయన పవిత్రత నుంచి ఎట్లయినను, ఆ మాట చూడండి, ఎలాగైనను అంటే ఇదే రూపంలో మోసపరచబడతామని బైబిల్ మాట్లాడుతలా. దాని అర్థం ఎలా అయినా, ఎట్లయినా, ఏదో ఒక రూపములో సంపూర్ణులుగా అవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి నిన్ను, నీకు ఎలాగైనా ఎట్లయినా ఆ క్రీస్తు యొక్క సరళత నుంచి, క్రీస్తు ద్వారా వచ్చే పవిత్రత నుండి, ఆమేన్. అంటే క్రీస్తు నుంచి మనకేమొస్తుందంటే ఇక్కడ సరళత అంటే మంచి ఫ్లెక్సిబుల్ లైఫ్ మనకు వస్తుంది. రెండోది పవిత్రత. ఈ రెండిటి నుంచి ఎలాగైనా ఎట్లయినా ఇదిగో తొలగిపోతారేమో అని ఆయన భయపడుతున్నారు. క్లియర్గా దేవుని భయం అర్థమైపోయింది. ఒకవేళ వారికి ఉన్న విశ్వాసులకు ఇదిగో పవిత్రంగా ఉండాలి అని ఉన్నా, సరళంగా ఉండాలని ఉన్నా, సంపూర్ణంగా నేను అవ్వాలి అని ఉన్నా, పుల్లరా ఈ యొక్క దైవజుని యొక్క భయం ఏంటంటే, వారు ఉంటారు సరే, ఎదుటివారు ఉండనీరు కదా, అపవాది ఉండనీది కదా అని ఆయన భయపడతా ఉన్నారు. అందుకే అదే కొలసీ పత్రికలో గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, మళ్ళా కొలసీ పత్రిక వద్దాం. 1వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట అంటాడు కదా, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు. 22 నుంచి కూడా చదువుదాం. 20 నుంచి వస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, నాకు చూడండి పిల్లలు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను అంటే ఈ మూడు ఉంటే సంపూర్ణత మనకు వచ్చింది కదా. ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మనకి సమాధానం వచ్చింది. ఆ మరణము వల్ల మాత్రమే సదాకాలం మనకి సంపూర్ణత వచ్చిందని హెబ్రీ పత్రికలో చూశాం కదా పిల్లరా. ఆ మరణము వలనే, ఆ బలి వలనే, ఆ అర్పణ వలనే సదాకాలం మనకి సంపూర్ణ స్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలని. కానీ పౌలు గారి భయం ఏమైంది అక్కడ, ఇదిగో ఎలాగైతే సర్పము అవ్వను మోసపరిచిందో, సర్పము ఎలాగైతే అవ్వను మోసం చేసిందో, నిరపరాధులుగాని ఉండకుండా నిర్దోషులుగాని ఉండకుండా, పురులరా నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఉండకుండా, ఈ యొక్క సంపూర్ణులుగా ఉండకుండా ఎవరో నిన్ను అపవాదైనా నిన్ను ఏం చేస్తూ ఉంటారంటే మోసము చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు మోసపడతారంటే, ఎవరు మోసపడతారంటే పుల్లరా, ఇందాక చెప్పే కదా, ఎవరైతే నిరర్థకమైనటువంటి తత్వజ్ఞానముతో ఎవరైతే ఉంటారో, ఎలాగైతే ఉంటారో, ఇంకా క్లియర్గా ఆ మాట మనకు అర్థం కావాలంటే పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో, ఒకసారి ఆ మాట కూడా చూద్దాం పిల్లరా. పౌలు గారు అంటారు 4వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోనో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనో గాలికి కొట్టుకొని పోవునట్లు
కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత, ఇదిగో చూడండి, అలల చేత ఎగరగొట్టబడిన వారిమైనట్లు ఉండక అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు మాయోపాయముల చేత మోసపరచబడతారు, మోసం అయిపోతారంటే ఇప్పుడులారా చూడండి, ఇక్కడ లేఖనము మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశముకు ఇటు అటు కొట్టుకొని పోయేటటువంటి కొంతమంది బిడ్డలుంటారు. ఏది సరైనదో అర్థం కానటువంటి స్థితిగతుల్లో కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాక్యము వినబడతా ఉన్నప్పుడు పుల్లరా మనం అనేక సార్లు ఒక మాట నేను చెప్పి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా వస్తూ ఉంటాయి. ఏది కరెక్టో తెలియనటువంటి పరిస్థితుల్లో జనులు ఉండిపోతా ఉన్నటువంటి క్రమములో ఇదిగో వారందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, వారి మాయోపాయముల చేత వంచనతోనో తప్పు మార్గమున కుయుక్తితోనో గాలికి కొట్టుకొని పోయే, చూడండి ఇక్కడ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు అలల వలె మనం ఏమవుతా ఉన్నాం, కొట్టుకొని పోతా ఉన్నాం. అంటే ఈ ఉపదేశమునకు అలా, మరొక ఉపదేశమునకు మరొకలా, ఇంకొక ఉపదేశమునకు మనము ఎలాగైపోతా ఉన్నామంట, కొట్టుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు అదే భయాన్ని కదా వ్యక్తం చేసింది. అక్కడ ఆదిలోనే అవ్వొచ్చేసింది, అవని సర్పం మోసం చేసింది. ఇదిగో సదాకాలము సంపూర్ణంగా ఉండటానికి ఆయన బలైతే, ఆయన అర్పణిస్తే, ఆయన మరణిస్తే నా బిడ్డలు కూడా అలాగే ఉండాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. విశ్వాసులు కూడా అలాగే పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా ఉండాలని అనుకుంటా ఉన్నప్పుడు ఇదిగో వస్తున్నాయి చూసావు నిరర్థకమైన తత్వజ్ఞానము, లేకపోతే గాలికి కొట్టుకొని పోయే అటు ఇటు చెప్పే ఈ వర్తమానము నిన్ను స్థిరముగా నిలబడలేకుండా చేస్తా ఉంది. నేను ఒకే స్టాండ్ మీద నిలబడలేకుండా చేస్తా ఉంది. అప్పుడు మనం ఎలాగవ్వాలంటే లేఖనం మాట్లాడుతూ ఉంది, ఇప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట, మీరు ఇక మీదట పసిపిల్లలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలండి? పసిపిల్లలుగా అంటే వాక్యము విని అంగీకరించిన మనము, రక్షణ పొందిన మనము, సంపూర్ణ స్థితిలోనికి రావాలి అని అనుకుంటున్నటువంటి మనము ఇక మీదట ఎలా అయిపోవాలంట, పసిపిల్లలుగా అవ్వాలి. పసిపిల్లలుగా అయితే వచ్చే లాభం ఏందండి? వాక్యం విన్న తర్వాత, ఒక బేసిక్ స్టాండ్ విన్న తర్వాత నువ్వు పసిపిల్లలుగా అయిపోయావు అనుకో, పసిపిల్లలకి ఈ తత్వజ్ఞానం ఏమైనా తెలిసిద్దా? తెలియదు. ప్రతి ఉపదేశం ఏమైనా తెలిసిద్దా? అంటే వాక్యమును అంగీకరించి రక్షణ స్థితిలోనికి సంపూర్ణంగా ఉండటానికి వచ్చేసిన నీవు ఇక మీదట పసిపిల్లవాడివి. ఇక నీవు ఎవరు ఏం చెప్పినది నీకు ఇంక అర్థమైద్దా? ఆమేన్. అర్థమైద్దా పిల్లరా? ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడు నీవే తెలుసుకుంటా, నేను ఒక స్టాండ్లో ఉండిపోయాను, ఒక స్టాండ్లోనికి వచ్చేసాను, నేను పసిపిల్లవాడిని. ఇక ఎవరు ఏం చెప్పినా అది మన చెవులలోనికి వెళ్ళదు, మన హృదయంలోనికి ఏమాత్రం కూడా వెళ్ళకుండా పసిపిల్లలుగానే ఉంటావు. అప్పుడు సంపూర్ణ స్థితిలోనికి రావటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్తూ అక్కడ అంటున్నారు కదా ఎఫెసీ పత్రికలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఆమేన్. ఎలాగంట మనం క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆమేన్. క్రీస్తు వలె ఉండాలంట. ఎలా అండి? మనం క్రీస్తు వలె. పౌలు గారు ఏమంటారు? నేను ఆయన పోలి నడుచుకున్నా కాబట్టి నన్ను పోలి మీరు అని చూడండి. అయితే క్రీస్తు వలె, లేదా ఆయన పోలి నడుస్తున్న పౌలు వలె నేటి దినాన మనము ఉండగలిగినట్లయితే ఆయన ఎదుట మనము సంపూర్ణులుగా నిలుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఎదుటండి సంపూర్ణులుగా? క్రీస్తు ఎదుట ఒకానొక దినాన మనము సంపూర్ణులుగా నిలవబెట్టడానికే ప్రతి మనుషునికి పౌలు గారు ఏం చేస్తున్నారంటే, బుద్ధి చెప్పుచు, బోధించుచు యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు చూద్దారండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము నా చదివాం కదా, 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, ఈ సువార్త వలన కలుగు
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము అందరూ కలిసి స్వరమెత్తి సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు అలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఒక్కసారి ఆర్డర్ చూడండి పిల్లలు, ఒక్కసారి ఆర్డర్ చూడండి. పౌలు గారి ఉద్దేశం క్రీస్తు ఎదుట మనందరినీ కూడా సంపూర్ణులుగా చేయాలి. మరి చేసే ప్రాసెస్లో ఆయన బలయ్యాడు, ఆయన త్యాగమయ్యాడు. ఆయన అర్పణ ద్వారా సదాకాలం మనకేమొచ్చిందంటే సంపూర్ణ స్థితి వచ్చింది. అరకొరగా మనం ఏమాత్రం కూడా ఉండం. అయితే ఈ సంపూర్ణ స్థితిలో నుంచి మనల్ని బయటకు లాగేయాలని నిరర్ధకమైన తత్వజ్ఞానముతో అనేక మంది మన యొద్దకు వస్తారు. గాలికి కొట్టుకొని పోయేటటువంటి అలల ద్వారా లేదా ఉపదేశముల ద్వారా మనని కూడా కొట్టుకొని పోయేటట్లు చేస్తారు. ఎందుకంటే ఒకసారి సర్పము అవ్వని మోసం చేసింది కావున మనము కూడా మోసపరచబడేటటువంటి వారిగా అవుతామేమో. కాబట్టి సువార్తను అంగీకరించిన మీరు మోసపరచబడకుండా ఉండాలంటే పసిపిల్లలుగా మీరుండాలి. ఆమేన్. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరికి ఏమి అర్థం కాదు. కాబట్టి రక్షణ పొందిన మన స్థితి పసిపిల్లలుగా ఉండాలి. కావున ఆ పసిపిల్లలుగా ఉండినప్పుడు మనం ఏం చేయాలంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఆమేన్. ఎలాగంటే పుల్లరా, స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఇప్పుడు ఎలాగ మనకి ఆ సంపూర్ణత వచ్చిందంటే పుల్లారా చూడండి, పునాది మీద కట్టబడ్డా మనం స్థిరముగా ఉంటున్నాం. ఏదైతే మనం విన్నామో ఆకాశము క్రింద ఏదైతే సమస్త సృష్టికి ప్రకటించబడిందో ఈ సువార్త వలన ప్రకటించబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుంచి తొలగితే అసంపూర్ణం, తొలగిపోతే
అసంపూర్ణం. తొలగకపోతే ఆమేన్. ఎందుకది? ఏది విన్నామో, ఆకాశము కింద ఏది ప్రకటించబడిందో, వారు ప్రయాసపడి ఏదైతే నేను సంపూర్ణంగా నిలబెట్టాలని ప్రయాసపడి వాక్యమును ప్రకటించాడో ఆ వాక్యం మీద మనము కట్టబడుతూ స్థిరముగా ఉంటూ మీరు విన్న దాని ప్రకారముగా ఆ నిరీక్ష నుంచి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసమందు నిలిచి ఉండాలి. 2వ అధ్యాయంలో పిల్లరా మనం చూసినట్లయితే 6-7 వచనాల్లో విశ్వాసమందు స్థిరపరచబడదనే మాట ఉంది. అక్కడ 6-7 వచనాల్లో ఉందండి. ఇక్కడేమో విశ్వాసమందు నిలిచి ఉండాలి అనే మాట ఉంది. 2వ అధ్యాయము 7వ వచనంలో విశ్వాసమందు స్థిరపరచబడాలనే మాట ఉంది. నిలవాలి. నిలిచిన తర్వాత క్రమక్రమంగా మనకి ఏమొచ్చిందండి? స్థిరత్వం కదా. స్లాబ్ వేసినప్పుడు మొదటి రోజు వేసిన తదుపరి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వాటర్ పడతా ఉంటే స్లాబ్ ఏమైందండి? గట్టిపడింది. స్థిరం అయిపోయిందా లేదా? ఆమె స్థిరత్వం వచ్చేసింది. ఒకే దినాన్ని వచ్చిందా? విశ్వాస జీవితం కూడా అలాగే. నీవు విన్నట్టు ఆకాశము కింద ప్రకటించబడిన నిన్ను సంపూర్ణంగా చేయటానికి ప్రకటించబడుతున్నటువంటి ఆ సువార్త నిరీక్ష నుంచి తొలగిపోక నీవు ఉంటే విశ్వాసమందు నిలుస్తాం, విశ్వాసమందు స్థిరులుగా అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరులుగా అవుతాం. ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకే పరిచారకును అంటా ఉన్నాడు. పౌలను నేను ఆ సువార్తకే పరిచారకును. ఎప్పుడో ఒకరోజు మనం ధ్యానం చేసాం. మేము చెప్పిన సువార్త కాకుండా మరి ఎవరికి వచ్చి ఆ సువార్త చెప్పినా, మేము చెప్పినా, దేవదూతలు వచ్చి చెప్పినా వారు ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు కదా. పిల్లలు ధ్యానించాం కదా మనం. అంటే ఇదేమన్నాడు ఇక్కడ? ఆ సువార్తకే నేను పరిచారకులను. అటు ఇటు కొట్టుకొని పోయేటటువంటి కల్పితాలు ఇక్కడ లేవు. ఆమేన్. ఒకవేళ కనుక మీరు కొట్టుకొని పోతే సంపూర్ణులుగా మీరు అవలేరు, అని ఎదుట నిలబడలేరు. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిరపరాధులుగా ఉండాలంటే నువ్వు ఏమిన్నావో, ఆకాశము కింద ప్రకటించబడినటువంటి ఏ వాక్యమును అంగీకరించావో దానిలోనే మనము నడిచినట్లయితే, కొనసాగగలిగినట్లయితే, లేఖనాల్లో రాయబడుతున్న మాట 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి పుల్లారా. శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను. చూడండి పిల్లలు, ఏంటంట? యోగ్యమైన ప్రవర్తన. ఫుట్ నోట్లో ఏముందండి అక్కడ? చూడండి, యోగ్యమైన ప్రవర్తన దగ్గర ఫుట్ నోట్లో ఏముంది? యుద్ధ సన్నద్ధులై నిలుచుటకు దేవునికి మహిమ కలుగునుగాక. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలతో నిలువనిచ్చావు. అందరూ కలిసి కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో రారాజు నీవేగా. రాజమార్గములో హల్లెలూయా. కొంచెం అనుభవ అనురాగం కలకాలమున్నట్లే రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అందరూ కలిసి ఈ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. ఈ కృప నిత్యముందు
పొందును. నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య, అందరూ కలిసి, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల రక్షణ సంగీత సునాదము. కృప నిత్య జీవము, కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. అక్కడ అంటుంది కదా, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. అంటే యుద్ధ సన్నద్ధులై మనం నిలిచి ఉంటామంట. చూడండి, ఏదైతే వాక్యమును మనం విన్నామో, ఏ వాక్యమును అంగీకరించామో, ఆకాశము కింద ఏ వాక్యముని మనము రక్షణలోనికి వచ్చామో, పసిపిల్లలుగా అయిపోయేమో, అలాగ జీవిస్తే ఆ యోగ్య ప్రవర్తన మనం ఎలాగున్నట్లు అని అర్థం. అంటే యుద్ధ సన్నద్ధులుగా. దేవునికి స్తోత్రం. అంటే యుద్ధానికి ఏమైపోయాం, మనం సిద్ధమైపోయాం. ఇక ఎప్పుడు యుద్ధం వచ్చినా, అపవాది మన మీద ఎప్పుడు దాడి చేసినా మనం ఆల్రెడీ రెడీగా ఉన్నాం, మనం సిద్ధపడిపోయాం. మనం అన్రెడీగా ఉంటే, రెడీగా లేకపోతే మనకి బాధ. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది, ఆ లేఖనాన్ని, ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు అందరూ కూడా యుద్ధ సన్నద్ధులుగా నిలుస్తారు. అపవాది ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు మన మీద దాడి చేసినా, ఏ రోజు మన మీద దాడి చేసినా మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనకు వచ్చే ప్రమాదం ఏమీ కూడా లేదు. ఒకవేళ అటు ఇటు కొట్టుకొని పోయేటటువంటి ఆ నిరర్థకమైన తత్వజ్ఞానాన్ని గనక మనం విని అది మన మైండ్లోనికి ఎక్కించుకుంటే మన యుద్ధానికి సిద్ధంగా లేము. అపవాది ఎప్పుడొచ్చినా అపవాదితో పోరాటము చేయాల్సిందే. ఆ పోరాటంలో విజయం మనకి. కానీ పోరాటంలో విజయం రావాలంటే ఏదైతే విన్నావో, ఏదైతే ఆకాశం క్రింద సువార్త ప్రకటించబడి దాని ప్రకారం నడుస్తున్నామో అప్పుడు విశ్వాసం వచ్చింది. విశ్వాసంలో మనం నిలుస్తాం, విశ్వాసంలో స్థిరంగా ఉంటాం, యుద్ధానికి సిద్ధమైపోతాం. కాబట్టి నూతన యెరూషలేము సంఘస్థులు యుద్ధానికి సిద్ధమవ్వాలి. ఆమేన్. దేనికంటే పుల్లరా, యుద్ధానికి సిద్ధం. ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు. కాబట్టి యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి బిడ్డల వలె, విశ్వాసుల వలె మనం నిలవగలిగినట్లయితే అప్పుడు క్రీస్తు యందు స్థిర విశ్వాసమును చూచి పౌలు గారు వారిని చూసి ఎలాగైతే ఆనందించారో అప్పుడు దైవజనులుగా మేము కూడా మిమ్మల్ని చూసి, యుద్ధానికి సిద్ధమైన మిమ్మల్ని చూసి, ఆమేన్, యుద్ధానికి సిద్ధమైనటువంటి సంఘ బిడ్డలను చూసి ఆనందము, సంతోషమే. ఇంకా కాబట్టి స్థిర హృదయము, స్థిర మనస్సు, స్థిర విశ్వాసము మనకిప్పుడు చాలా అవసరము. కట్టబడే విధానము చాలా అవసరము. ఎదిగేటటువంటి విధానం చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మీ అందరూ ఒకానొక దినాన ఆయన ఎదుట అరకొరగా కాకుండా కంప్లీట్గా, సంపూర్ణంగా నేను నిజమైన భక్తులను, ఆయన అంటారు కదా, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని ఎలాగైతే లేఖనం మాట్లాడుతూ ఉందో అలాగ మనం అనిపించుకోవాలంటే ఆయన ఎదుట మనం ఎలాగైపోవాలంటే, చూడండి పిల్లలు, సంపూర్ణము అంటే ఇక పరిపూర్ణతలోకి వచ్చేసాయి. ఏ చిన్న లోపం మనలో ఉండకుండా, ఏ చిన్న మైనస్లు మనలో ఉండకుండా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ఉండవని నేను చెప్పట్లేదు పిల్లరా, ఎందుకంటే మాయోపాయముల చేత చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని సవరించుకుంటూ, సరి చేసుకుంటూ మనం దిద్దుకుంటే ఆయన వచ్చేటటువంటి ఆ రాక పర్యంతములో మనము ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలుస్తాం. ఆ సంపూర్ణంగా నిలబెట్టేటటువంటి ప్రాసెస్లో అప్పుడప్పుడు సంఘానికి దైవజనుడు బుద్ధి చెప్తా ఉంటాడు. అది వాక్యమని గమనించండి. అంతే కదండి, అది వాక్యమనే గమనించండి. ఎందుకంటే లేఖనం మాట్లాడింది కాబట్టి అది వాక్యమనే గమనించండి. దైవజనుడు బుద్ధి చెప్తా ఉన్నప్పుడు అది మన మంచి కోసమే కదా.
మన మనసు కోసమే కదా, సంపూర్ణులుగా ఉండుట కోసమే కదా అని గమనించి గ్రహించి గనక మనం నడవగలిగినట్లయితే యుద్ధ సన్నద్ధులుగా మనం ఉంటాం, ప్రభుని ఎదుర్కొంటాం, సంపూర్ణంగా నిలుస్తాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. విత్తబడిన వాక్యము కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువారు మన సంపూర్ణ స్థితిలోనికి నడిపించడానికి ఆయన బలయ్యాడు, అర్పించాడు. దాన్ని మనము మన హృదయములో జ్ఞాపకం ఉంచుకొని మనం నడిచినట్లుగా కొనసాగునట్లుగా ప్రార్థన చేద్దాం. అయ్యా, యుద్ధ సన్నద్ధులుగా నేను ఉండాలి, యుద్ధ సన్నద్ధులుగా నా కుటుంబం ఉండాలి, పిరికి వారిగా ఉండకుండా, లోపములతో ఉండకుండా, మైనస్లతో నెగిటివ్లతో ఉండకుండా యుద్ధ సన్నద్ధులుగా ఉండినట్లుగా కృప దయచేయవా అని ప్రభుని అడుగుదాం. కృప దయచేయవా అని దేవదేవుని అడుగుదాం. ఆయన కృపనిస్తాడు. దైవజనుడు ఒకవేళ సంపూర్ణంగా నేను చేసే క్రమములో వాక్యం ఆధారంగా చేసుకుని ఖండిస్తా ఉన్నప్పుడు, బోధిస్తా ఉన్నప్పుడు, బుద్ధి చెప్తా ఉన్నప్పుడు నా ఆత్మీయ మేలుకే కదా, నా ఆత్మీయ స్థితికే కదా, నా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే కదా అని నీవు అనుకుంటే పరిపూర్ణ స్థితిలోనికి వస్తావు, సంపూర్ణ స్థితిలోనికి వస్తావు. స్థిరమైన విశ్వాసములు స్థిరంగా నిలుస్తావు. నిన్ను బట్టి దైవజనులు సంతోషిస్తారు. పౌలు గారు ఎలాగైతే సంతోషించు నేటి దినాన దైవజనుడుగా మిమ్మల్ని చూసి సంతోషపడినట్లుగా, ఆనందపడినట్లుగా లోపములు సవరించుకుంటామయ్యా, మైనస్లు సవరించుకుంటామయ్యా, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా తీసేసుకుంటామయ్యా. మాలో ఉన్నటువంటి ప్రతి అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ఆలోచనని తీసివేసుకుంటామయ్యా. నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, విశ్వాసముందు స్థిరులుగా నిలబెట్టవా అని ప్రభుని అడుగుదాం. స్థిరముగా నిలబెట్టడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. స్థిరముగా నీవు నిలిచినట్లుగా, స్థిరముగా నీవు కొనసాగునట్లుగా అయ్యా నన్ను బలపరచుమని, శక్తిని ఇవ్వమని, నీ బలముతో నింపమని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. నూతన యెరూషలేము సంఘ విశ్వాసి సంపూర్ణుగా ఆయన ఎదుట నిలబడాలి. ఏ లోపము లేకుండా ఉన్న వాటిని సరి చేసుకుంటూ నన్ను నిలబెట్టయ్యా, నా కుటుంబాన్ని నిలబెట్టయ్యా, నా సంఘమును, సంఘ బిడ్డలను మీరు కృప ద్వారా యవన రక్తంలో రక్షించబడిన ఈ బిడ్డలందరూ కూడా లోపం